పార్టీ ఫిరాయింపు అంశంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇవాళ మరోసారి విచారణకు హాజరు కానున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు దానం హాజరు కాబోతున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ను పాడి కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామిన్ చేయబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మరో పిటిషనర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరపున న్యాయవాదులు దానం ని ప్రశ్నించనున్నారు. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అలాగే బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి స్పీకర్ కు కంప్లైంట్ చేశారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లో చేరారంటూ ఆరోపించారు. అయితే దానం మాత్రం తాను అధికారికంగా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు అంటున్నారు. గతంలో కాంగ్రెస్ మీటింగ్స్ కు వ్యక్తిగత హోదాలో మాత్రమే హాజరయ్యాను అని అంటూ వాదిస్తున్నారు. మరోవైపు కడియం శ్రీహరి కూడా రేపు ఉదయం 11 గంటలకు స్పీకర్ ముందు హాజరు కాబోతున్నారు. ఎమ్మెల్యే వివేకానంద తరపు న్యాయవాదులు ఆయనను క్రాస్ ఎగ్జామిన్ చేయబోతున్నారు. ఇదిలా ఉంటే పార్టీ ఫిరాయింపుల కేసుకు సంబంధించి తెలంగాణ స్పీకర్ కు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ఇవాల్టితో ముగిసిపోతుంది. రైట్, మా ప్రతినిధి హేమ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. హేమ, ఇప్పటి వరకు జరిగిన కేసెస్ వేరు, ఇప్పుడు దానం అలాగే కడియంకి సంబంధించి డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి. దీనిపైన దానం ఇప్పటికే వ్యక్తిగత హోదాలో అని చెప్పారు. వీళ్ళిద్దరిపైన ఇంకా చాలా ఉత్కంఠ నెలకొని ఉంది మిగిలిన వాళ్ళందరిపైన. ఒకసారి డీటెయిల్స్ చెప్పండి ఓవరాల్ గా. ఎస్ సుమతి, మీరు అన్నట్టుగా ఇన్ని రోజులు జరిగినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ వేరు, ఈ రోజు రేపు జరగబోతున్నటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ వేరు. ఎందుకంటే ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటే అందులో 8 మందికి ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ అయితే క్లీన్ చిట్ ఇచ్చారు. వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారు అంటూ కూడా వాళ్ళకు తీర్పిచ్చినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం ఈ రోజు విచారణకు హాజరవబోతున్నటువంటి ఏదైతే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కానివ్వండి, రేపు విచారణకు వస్తున్నటువంటి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వీళ్ళిద్దరు విచారణ మాత్రం చాలా క్రూషియల్గా మారనుంది. ఎందుకంటే వీళ్ళిద్దరిని కూడా మొదటి నుంచి పిటిషన్ దారులైనటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానివ్వండి, బీజేపీ ఎమ్మెల్యేలు పదే పదే చెప్తుంది ఏంటంటే వీళ్ళిద్దరూ పార్టీ ఫిరాయించినట్టుగా చాలా క్లియర్గా ఆధారాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా వీళ్ళపైన వేటు వేయాలి అంటూ కూడా పదే పదే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ వీళ్ళిద్దరిని విచారించిన తర్వాత స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం ఇప్పటికీ ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే గతంలో 2 సార్లు దానం నాగేందర్కు అదేవిధంగా కడియం శ్రీహరికి కూడా స్పీకర్ ఆఫీస్ నుంచి నోటీసులు వెళ్ళాయి. అయితే మొదటిగా ఇద్దరు కూడా విచారణకు హాజరు కాలేదు, కేవలం లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి. దానం నాగేందర్ అయితే ఏకంగా తను పార్టీ మారుతున్నట్టుగా వస్తున్నటువంటి ఆరోపణలు కొట్టివేయాలని తన అంటూ అఫిడవిట్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే సుప్రీంకోర్టు స్పీకర్ పైన ఆగ్రహం వ్యక్తం చేసింది, వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలంటూ కూడా కోరింది. సో ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు కూడా ఈ రోజు ముగియబోతోంది. సో ఈ నేపథ్యంలో స్పీకర్ పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఏదైతే విచారణ ఉంది దాన్ని స్పీడప్ చేస్తున్నారు. ఇప్పటికే అటు దానం నాగేందర్కి అదేవిధంగా కడియం శ్రీహరికి గతంలో 2 సార్లు నోటీసులు జారీ చేశారు. మొదటిగా దానం నాగేందర్కి సంబంధించినటువంటి అడ్వకేట్లను పార్టీ ఫిరాయింపులకి సంబంధించి ఎవరైతే పిటిషన్ దారులైనటువంటి వాళ్ళు ఉన్నారో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొదటిగా దానం నాగేందర్ అడ్వకేట్స్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అనంతరం దానం నాగేందర్ అడ్వకేట్స్ ఇటు ఎవరైతే పిటిషన్ దారులైనటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అయితే ఈరోజు నేరుగా అటు స్పీకర్ ముందుకి ఇప్పటికే 2 దఫాలుగా విచారణ జరిగింది, క్రాస్ ఎగ్జామినేషన్ జరిగింది. సో వాళ్ళందరూ ఇచ్చినటువంటి సమాధానాలు ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని ఈరోజు స్పీకర్ నేరుగా దానం నాగేందర్ను విచారించనున్నారు. సేమ్ టైం ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్లు కూడా ఈరోజు ఉదయం 11 గంటలకు దానం నాగేందర్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం అంటే ఆఫ్టర్ లంచ్ తర్వాత బీజేపీ ఎల్పీ నేత అయినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి అడ్వకేట్లు కూడా ఈరోజు దానం నాగేందర్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. రేపు కేపీ వివేకానందకు సంబంధించిన అడ్వకేట్లు కడియం శ్రీహరిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. అయితే ఇప్పటి వరకు మొత్తం 10 మంది పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటే 8 మంది కూడా నేరుగా వచ్చి అపోజిట్ సంబంధించినటువంటి అడ్వకేట్లు కానివ్వండి లేదంటే పిటిషన్ దారులు క్రాస్ ఎగ్జామినేషన్ చేసినటువంటి సమయంలో పార్టిసిపేట్ చేశారు, వాళ్ళ అడ్వకేట్లతో వచ్చారు, స్పీకర్ విచారణను కూడా ఎదుర్కొన్నారు. కానీ
దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం ఇప్పటి వరకు క్రాస్ ఎగ్జామినేషన్కి అటెండ్ కాలేదు. కేవలం తమ అడ్వకేట్లను మాత్రమే పంపించారు. గతంలో కూడా దానం నాగేందర్ తనను వ్యక్తిగతంగా విచారణకు రమ్మని చెప్పలేదు కాబట్టి తను విచారణకు హాజరు కాను, సో తన అడ్వకేట్లను పంపిస్తాను అంటూ కూడా మీడియా ముఖంగా మాట్లాడారు. కానీ ఈ రోజు మాత్రం ఖచ్చితంగా దానం నాగేందర్ క్రాస్ ఎగ్జామినేషన్కి హాజరు అవ్వాల్సి ఉంటుంది. అయితే దానం నాగేందర్ ఇప్పటికే చాలా టెక్నికల్గా ముందుకు వెళ్తూ ఉన్నారు. తనపైన వస్తున్నటువంటి ఆరోపణలు ఏదైతే ప్రస్తుతం ఈ పార్టీ ఫిరాయింపుల పిటిషన్ దాఖలైంది మార్చి 2024. ఆ సమయానికి తను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాను అంటూ కూడా తను చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పిటిషన్, ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డి వేసినటువంటి పిటిషన్. కానీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాత్రం దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రీసెంట్గా జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత పిటిషన్ దాఖలు చేశారు. సో ఒకవేళ పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ టెక్నికల్గా అది చెల్లకపోయినా ఖచ్చితంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి పిటిషన్ మాత్రం చాలా క్రూషియల్గా ఉంటుంది అంటూ కూడా ప్రస్తుతం డిస్కషన్ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే దానం నాగేందర్ మాత్రం చాలా టెక్నికల్గా ముందుకు వెళ్తున్నారు. సేమ్ టైం ఫర్దర్గా ఎటువంటి లీగల్ కాన్సిక్వెన్సెస్ కూడా రాకుండా తను ఇప్పటి వరకు అంటే ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నానని, అండ్ సేమ్ టైం తనను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టుగా ఎక్కడ కూడా తనకు నోటీస్ కానివ్వండి లేదంటే ఏది కూడా చెప్పలేదు. సేమ్ టైం తను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టుగా ఎక్కడ కూడా ఆధారాలు లేవు అంటూ కూడా తను చెప్తూ ఉన్నారు. సో ప్రస్తుతం తను ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నాను అండ్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఆలోచనలు కూడా లేదు. అండ్ ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ నిర్వహించినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, గాంధీ భవన్లో జరిగినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, హాజరైంది కేవలం తను ఒక ఎమ్మెల్యేగానే హాజరయ్యానని, తను ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నాను అంటూ చాలా బలంగా చెప్తున్నటువంటి పరిస్థితి. సేమ్ టైం కడియం శ్రీహరి కూడా సుమతి ఇప్పటికే తను ఎప్పుడైతే వివరణ రూపంలో లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారో ఆ సమయంలో ప్రస్తుతం వాళ్ళందరికీ అంటే 10 మంది పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలకు ప్రతి నెల అసెంబ్లీ నుంచి జీతభత్యాలు వెళ్తాయి. అందులో కాంట్రిబ్యూషన్ అమౌంట్ కింద ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గర నుంచి ప్రతి నెల 5,000 చొప్పున కట్ అవుతాయి. అయితే ప్రస్తుతం ఈ పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి ఎమ్మెల్యేకు ఏదైతే కాంట్రిబ్యూషన్ అమౌంట్ కట్ అవుతుందో అదంతా కూడా ఇంకా బీఆర్ఎస్ ఎల్పీకే వెళ్తుంది. అండ్ సేమ్ టైం శాసనసభలో తమకంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నటువంటి సమయంలో ఏదైతే స్థలం కేటాయించారో తాము ఇంకా అక్కడే కూర్చుంటున్నామని, అండ్ బీఆర్ఎస్ సభ్యత్వాన్ని రద్దు చేసుకోలేదు, కాంగ్రెస్లో సభ్యత్వం తీసుకోలేదు అంటూ కూడా వాళ్ళంతా మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. సో వీటన్నిటిని బేస్ చేసుకొని స్పీకర్ నిర్ణయం ఇప్పటికే వెల్లడించారు 8 మందికి సంబంధించి. సో వీళ్ళిద్దరిది కూడా ఎలాంటి నిర్ణయం ఉండబోతుంది, అసలు క్రాస్ ఎగ్జామినేషన్లో దానం నాగేందర్ ఎలా క్వశ్చన్ చేయబోతున్నారు, ఇవన్నీ కూడా మరి కాసేపట్లో తెలియబోతున్నాయి. మొత్తానికైతే పార్టీ ఫిరాయింపుల అంశం ఒక కొలిక్కొచ్చిందని చెప్పుకోవచ్చు. వీలైనంత త్వరలో కూడా స్పీకర్ వీళ్ళిద్దరిపైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. మరి వీళ్ళిద్దరిపైన వేటు పడుతుందా లేదంటే మిగతా ఎమ్మెల్యేలాగే క్లీన్ చీట్ ఇస్తారా అనేది మాత్రం వేచి చూడాలి. సుమతి. రైట్ హేమా, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి అసలు దానం నాగేందర్ ఏం ఆన్సర్ చేస్తారు 2 పార్టీల తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామిన్ విషయంలో అనే దానిపైన క్లారిటీ వస్తుంది ఈ రోజు ఈవినింగ్ కల్లా.